చెప్పు. ఆనందపురం రామ శంకర జొన్నాల శంకర ఇంటి ముందే చాలా గలీజ్గా ఉంది. చూడండి సాక్షి విలేకరి పోయి వారు సహజభావంగా చనిపోతే ఒక్క నిమిషం. షట్టర్ స్పీడ్ ఇవన్నీ తెలుసా నీకు? అన్ని తెలుసు నాకు. ఐఎస్ఓ అంటే అదే కెమెరాలో ఉండేది. ఫోన్ కొట్టినావా? వాళ్ళు వస్తారు, మనం ఏం చేయలేము. నీకు ఈరోజు వచ్చిన మేము అనేది ఎందుకు కూడా రాలిపోయినాయి. నువ్వు ఈరోజు వచ్చావు, 4-5 రోజులు నేను తిరుగుతున్నావు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఎందుకు 30 ఎందుకు నీకు అన్నీ తెలిసి వస్తాయా? నేర్చుకోవాలి కానీ నేర్చుకోలేదు. అందరూ ఏర్పాటు చేసి దాంట్లో పాల్గొనటం, అదేవిధంగా కురుగుల రామకృష్ణ గారితో పాల్గొనటం నిజంగా పూర్వజన్మ సత్ఫలంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మేధావి 1908లో బీహార్ రాష్ట్రంలో పుట్టిన దేశంలో గర్వించదగ్గ మేధావిలో బాబు జగజ్జీవన్ రావు గారు ఒకరు. ఎందుకంటే ఆయన 50 సంవత్సరాలు పార్లమెంట్లో సభ్యుడిగాను,
30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగాను ఉన్నాడు. కేవలం కేంద్ర మంత్రిగానే లేడు ఆయన, కానీ చాలా గొప్ప విషయాలు చేశాడు. 1974లో ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశంలో కూటికి తినేదానికి అన్నం దొరకని పరిస్థితుల్లో ఆయన హరిత విప్లవాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేసి భారతదేశం దేనికి తగ్గదు అని నిరూపించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా రైల్వే శాఖ మినిస్టర్గా ఉన్నాడు ఆయన. రైల్వే శాఖ మినిస్టర్గా ఉండి అనేక కీలకమైన మార్పులు రైల్వే శాఖలో తీసుకొచ్చి భారతదేశ రైల్వే శాఖను ప్రపంచంలో అత్యధిక రైల్వే శాఖను వ్యవస్థను చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. గెలిచింది కేవలం బాబు జగజ్జీవన్ రావు వల్లేనండి. ఈరోజు రాజ్యాంగం ఒకటి బాబు జగజ్జీవన్ రావు గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అయితే ఆ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయాల్ని పరిపాలన రూపంలో చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బాబు జగజ్జీవన్ రావు గారే. కాబట్టి అటువంటి ఆయన పుట్టినరోజు వేడుకల్లో మాజీ శాసనసభ్యుల సమక్షంలో పాల్గొంటాం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు జగజ్జీవన్ రావు 116వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో నేను పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళ గురించి తెలుసుకొని కొన్ని చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ రోజుల్లో స్వచ్ఛందంగా వాళ్ళు సేవ కోసమే పాటుపడేవాళ్ళు. ఈరోజు కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం గుర్తించుకొని వాళ్ళ ఆశయాల్ని కొంతవరకు తీసుకెళ్లేదానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ జగజ్జీవన్ జయంతిలో పాల్గొనడం చాలా అదృష్టం. కాబట్టి ఆయన ఆశయాలు కొన్ని అయినా కానీ ఖచ్చితంగా తీసుకుపోతామని చెప్పాలని తెలియజేస్తూ ఇప్పుడే శ్రీనివాస పెడతామని చెప్పాలని తెలియజేస్తాను.